అందరికీ మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. అక్టోబర్ మాసము 8వ తారీఖు. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానమును మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దినము నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును అనే వాక్యంలో మనము దేవుని ఆశీర్వాదాలు మన హృదయములో ఉప్పొంగుచు ఉల్లాసిస్తూ ఉంటాయి. అందుకనే దేవుడు తన కృపచేత మన జీవితాల్లో అనుదినము కొత్త వెలుగును ఇస్తుంటుంటాడు. ఆయా సమయాల్లో మనము నేర్చుకుంటున్న పాఠాలు బట్టి అనుదినము కూడా దేవుడు మన హృదయాలను ఉప్పొంగిస్తుంటారు. కారణం ఎందుకంటే దేవుని వాక్యములో 30వ కీర్తన 11వ చరణములో నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చుచున్నావు. దేవునికి వందనాలు. అంగలార్పును దేవుడు ఎలా మారుస్తున్నాడు అంటున్నారంటే నాట్యముగా మారుస్తున్నాడు. అదే వాక్యములో ఇంకా మనం చూసినట్లయితే హబక్కు గ్రంథములో 3వ అధ్యాయం 18వ వచనంలో యెహోవాయందు ఆనందించేదను, నేను యెహోవాయందు ఆనందిస్తున్నాను అంటున్నారు. నిజమే, మన హృదయము ఉప్పొంగుచున్నదంటే కారణము దేవుని ఆశ్రదమే. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన కష్టకాలంలో కూడా మనను, అందుకనే యెషయా భక్తుడు రాస్తున్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 1వ వచనంలో నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరెల్లుమంటున్నారు. కనుక చీకటి పోగానే వెలుగు రాగానే సంతోషం వస్తుంటుంది. అందుకే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరెల్లుము అన్నమాట మనం చూడగలుగుతున్నాం. కనుక లేచి మనము ప్రకాశించినట్లుగా వెలుగు వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకం ఉన్నప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు. నిజమే, మన చుట్టుపక్కల అంధకారంలో ఉన్న ప్రజలను మనలను ప్రభు ఏం చేశారంటే లోకములో వెలుగైన ప్రభు మనను ఆయన రక్షకునిగా అంగీకరించడం వల్ల మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని మహిమపరిచే మన హృదయాలు విస్తరించబడుతుంటే సంతోషము ఆనందము కూడా కనబడుతుంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధానంలోనే కదా సంపూర్ణమైన సంతోషం కలదు. అందుకనే ఈ దినము ఈ వాక్యమును బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే నా గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుచున్నది అన్నాడు యెషయా. మన హృదయం ఎప్పుడు కూడా ఉప్పొంగుతుండాలి, దేవుని అందు ఆనందిస్తుండాలి, సంతోషించాలి. మనలో చీకటి పోయినప్పుడు ఆనందం కలుగుతుంటుంది. కనుక ఈ దినము ఈ వర్తమానం ద్వారా దేవుడు మన హృదయాల్లో అనుదినము ఉప్పొంగే స్థితి ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినమంతా ఉప్పొంగుచు ఆనందించుచు సంతోషముతో మనము దేవుని స్తుతిందాం. దేవుని ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహిమగల ప్రభువా, మీ నామమునకు వందనాలు దేవా. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. రాత్రి కాలమంతా కాపాడవు వందనాలు. మరొక రోజులోనికి ప్రవేశపెట్టిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను. నీవిచ్చిన వాగ్దానం బట్టి నీ గుండు కొట్టుకొనుచు ఉప్పొంగును అని వాక్యము మా అందరి హృదయములో ప్రభా ఆనందము సంతోషముతో ఈ దినమంతా ప్రతి పనులలో సంతోషము ఆనందము దయచేయండి. ప్రయాణం చూస్తున్న వారిని దీవించండి. ఈ వాగ్దానం చదువుకుంటున్న వింటున్న వారి జీవితాల్లో కూడా నీ వెలుగు, నీ మహిమ, నీ సన్నిధి వారికి అనుగ్రహించి దీవించమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. అందరికి మరణాత. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.